హాయ్, నేను మీ జాను. వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనం మోస్ట్ రీసెంట్ గా రిలీజ్ అయిన ఫ్యామిలీ బై చాయిస్ డ్రామా ఎపిసోడ్ 3 లో ఏం జరిగిందో తెలుసుకోబోతున్నాం. ఇంకా స్టోరీ విషయానికి వస్తే, లాస్ట్ ఎపిసోడ్ ఎండింగ్ లో ఒకతను వచ్చి నేనే నీ ఫాదర్ ని అని హేజున్ కి చెప్తాడు. హేజున్ షాక్ అయి నమ్మడు. అతను హేజున్ తో మాట్లాడుతూ, మనిద్దరి కళ్ళు ఒకేలా ఉంటాయి, మన వంశంలో అందరి కళ్ళు ఇలాగే ఉంటాయి, ఎందుకు నువ్వు నన్ను అసలు నమ్మట్లేదు? కొంపతీసి మీ అమ్మ నా గురించి చెప్పలేదా అని అంటాడు. హేజున్ మాట్లాడుతూ, నాకు అసలు నాన్నే లేరు అని చెప్పింది అంటాడు. అతను మాట్లాడుతూ, పిచ్చోడా, నాన్న లేకుండా నువ్వు ఎలా పుడతావు? నాకు నువ్వు ఉన్న సంగతే అసలు తెలీదు. తెలిసి ఉంటే ఎప్పుడో నేను మీట్ అవడానికి వచ్చేవాడిని, ఇలా 19 years తర్వాత కలిసే వాళ్ళం కాదు అంటాడు. హేజున్, అయితే నా గురించి తెలియనప్పుడు ఇప్పుడు ఎలా సడన్ గా తెలిసింది? ఎందుకు నన్ను కలవడానికి వచ్చారు అంటాడు. అది వినగానే అతను ఆ టాపిక్ డైవర్ట్ చేయడానికి, కాల్ వచ్చింది, అర్జెంట్ గా వెళ్ళాలి అంటూ అక్కడి నుండి వెళ్లేటప్పుడు ఒక కార్డ్ ఇచ్చి, నేను ఇప్పుడు ఈ హోటల్లో ఉంటున్నా, నీకేమన్నా అవసరం ఉంటే మీట్ అవ్వడానికి ఇక్కడికి రా అని చెప్పి వెళ్ళిపోతాడు. జీవోన్ సన్హా హేజున్ల కోసం రాసిన లవ్ లెటర్స్ ని తీసుకుంటూ డల్ గా పడుకొని ఉంటుంది. కానీ అందులో ఒక లవ్ లెటర్ పైన జీవోన్ నేమ్ ఉంటుంది. అది చూసి డల్ మాట్లాడుతూ, ఈ లెటర్ నీకోసమే వచ్చిందేమో, నీ నేమ్ రాసి ఉందంటే అంటుంది. అది చూసి జీవోన్ ఫుల్ హ్యాపీ అయి ఎక్సైట్ అవుతుంది. ఎందుకంటే తనకి లైఫ్ లో వచ్చిన ఫస్ట్ లవ్ లెటర్ అది. ఎక్సైట్ అవుతూ ఆ లెటర్ చదువుతుంది. ఆ లెటర్ లో, నిన్ను మొదటిసారి లంచ్ బ్రేక్ లో చూసినప్పుడు నా గుండె గట్టిగా కొట్టుకుంది. సడన్ గా నా గుండెకి స్ప్రింగ్ వచ్చినట్టు ఉంది. ఏదో తెలియని ఈ ఫీలింగ్ నా బాడీలో నిండిపోయింది. అందుకే నా ఫీలింగ్స్ ని తెలుపుతూ ఈ లెటర్ రాస్తున్నా అని ఉంటుంది. అందులో ఆ అబ్బాయి నేమ్ రాయకుండా ఎక్స్ అని రాసి ఉంటుంది. ఆ లెటర్ చదివి జీవోన్ బాగా ఎక్సైట్ అవుతుంది. తను వెంటనే ఈ లెటర్ తీసుకొని ఈ విషయం గురించి బ్రాక్ చేయడానికి సన్హా దగ్గరికి వెళ్తుంది. జీవోన్ సన్హాతో మాట్లాడుతూ, నేను గొప్పగా చెప్పుకునే ఒక విషయం ఉంది తెలుసా అంటుంది. సన్హా, ముందు నీ రిపోర్ట్ కార్డ్ వచ్చింది కదా, అది ఇవ్వు అని తీసుకొని చూస్తాడు. జీవోన్ కి క్లాస్ లో లాస్ట్ నుండి 3rd place వస్తుంది. సన్హా, ఇదా నువ్వు గొప్పగా చెప్పుకునే విషయం అని తిడతాడు. జీవోన్, అది కాదు అంటూ సన్హాకి వచ్చిన లెటర్స్ తనకిచ్చి, నాకు లెటర్ వచ్చింది అని చెప్పే లోపల తనకి వచ్చిన లెటర్ కనిపించదు. సన్హా, ఇలాంటి గ్రేడ్స్ తక్కువ వచ్చే అమ్మాయికి ఎవరు లెటర్ రాస్తారు అంటాడు. జీవోన్, మరి హేజున్ కి మంచి గ్రేడ్స్ రావు కదా, మరి ఇన్ని లవ్ లెటర్స్ ఎందుకు వస్తున్నాయి అంటుంది. సన్హా మాట్లాడుతూ, హేజున్ బాస్కెట్ బాల్ లో బెస్ట్ కాబట్టి అంటాడు. హేజున్, ఒక స్ట్రేంజర్ వచ్చి నేనే నీ రియల్ ఫాదర్ అని చెప్పే లోపల చాలా కన్ఫ్యూజన్ లో ఉండి బాస్కెట్ బాల్ మ్యాచ్ మీద ఫోకస్ చేయలేకపోతాడు. అప్పుడే హేజున్ ఫ్రెండ్ వచ్చి, ఇలాంటి సిచ్యువేషన్ లో మ్యాచ్ ఎలా ఆడాలనుకుంటున్నావు, ఇంటికి వెళ్లి రెస్ట్ తీసుకో, అయినా వచ్చిన వ్యక్తికి నీకు పోలికలున్నాయి, మీ నాన్నే ఏమో అతను అంటాడు. ఇదంతా హేజున్ ని చూడ్డానికి సీక్రెట్ గా వచ్చిన దాలంతా వినేస్తుంది. హేజున్ డల్ గా ఉండడం చూసి ఆమె కూడా బాధపడుతుంది. జీవోన్ ఇంటికి వెళ్లి తనకు లెటర్ వచ్చిన విషయం వాళ్ళ నాన్నకి చెప్తుంది. జీవోన్ నాన్న మాట్లాడుతూ, ఈ విషయం నువ్వు సన్హాకి చెప్పావా అంటాడు. జీవోన్ మాట్లాడుతూ, నేను కానీ ఈ విషయం సన్హాకి చెప్తే గొనుగుతూనే ఉంటాడు అంటుంది. జీవోన్ నాన్న మాట్లాడుతూ, సన్హా మాటలు కూడా తప్పు కాదులే, నీ గురించి ఆలోచించడానికి ఒకరున్నారు, అది చాలు నాకు అంటాడు. జీవోన్, ఒక్కరు కాదు, అలా గొనిగే వాళ్ళు 2 ఉన్నారు నాకు అంటుంది. హేజున్ ఇంటికి వస్తూ కూడా బస్ లో వాళ్ళ డాడీ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంటికి వచ్చాక జీవోన్ డాడీకి ఈ విషయం చెప్దాం అనుకుంటాడు. కానీ జీవోన్ డాడీని ఇబ్బంది పెట్టలేక చెప్పడు. నైట్ అందరూ కలిసి డిన్నర్ చేస్తూ ఉంటారు. కానీ హేజున్ మాత్రం అదే ఆలోచిస్తూ సరిగ్గా తిండు. హేజున్ ఫేస్ చూడగానే సన్హాకి అర్థమైపోతుంది. దాంతో డిన్నర్ అయ్యాక సన్హా వెళ్లి హేజున్ ని, ఏమైంది, ఎందుకు అలా ఉన్నావు అని అడుగుతాడు. హేజున్, నాకేం కాలేదు అంటాడు. సన్హా, నువ్వు చెప్తావా లేదా జీవోన్ ని పిలవనా అని అంటాడు. హేజున్ మాట్లాడుతూ, ఈ రోజు నేను నా నిజమైన డాడీని మీట్ అయ్యాను. ఆయన్ని మీట్ అయ్యాక కొంచెం హ్యాపీ కూడా అయ్యా. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన కొత్తలో మా అమ్మ నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయింది కదా, ఎప్పుడు ఆలోచించేవాడిని వాళ్ళు నన్ను వదిలిపెట్టి వెళ్లేలా నేనేం తప్పు చేశానని. కానీ మా డాడీకి నేను పుట్టాననే తెలియదంట, అంటే నేను ఇష్టం లేక వదిలేయలేదనే కదా అర్థం, అందుకు హ్యాపీగా ఉంది అంటాడు. ఆ మాటలు విని సన్హాకి బాధ వేస్తుంది. ఎందుకంటే వాళ్ళమ్మ సన్హా తన చెల్లిని చంపాడు అని బ్లేమ్ వేసి సన్హా అంటే ఇష్టం లేక వదిలేసి వెళ్ళిపోయిందని బాధపడుతూ ఉంటాడు. సడన్ గా హేజున్ రియలైజ్ అవుతాడు. తను అనిన మాటలకి సన్హా ఏమన్నా ఫీల్ అయ్యాడేమో అని సారీ చెప్తూ, నేను నీ గురించి మాట్లాడలేదు అంటాడు. సన్హా, కంగారు పడుకు, నాకు తెలుసులే నువ్వు నా గురించి కాదు మాట్లాడింది అని అంటాడు. సన్హా మాట్లాడుతూ, అతనే నీ నిజమైన డాడీ అని ప్రూఫ్ ఏంటి, DNA టెస్ట్ కూడా చేపించుకోలేదు కదా అంటాడు. హేజున్ నవ్వుతూ, అతనే నా రియల్ డాడీ, ఇద్దరం చూడ్డానికి ఒకేలా ఉన్నాం, మా కళ్ళు కూడా ఒకేలా ఉన్నాయి అంటాడు. సన్హా మాట్లాడుతూ, కనీసం నువ్వు మీ ఆంటీనన్నా అడిగావా, ఆమెకి తెలిసుంటుంది కదా మీ రియల్ డాడీ ఎవరో అని అంటాడు. హేజున్ మాట్లాడుతూ, నువ్వెందుకు అతన్ని అంత అనుమానిస్తున్నావు, నువ్వేం బాధపడకు, అతను నా రియల్ డాడీయే అంటాడు. జీవోన్ దాల్
వాళ్ళిద్దరూ కలిసి జివోన్ కి లవ్ లెటర్ రాసిన ఎక్స్-మెన్ కోసం వెతుకుతూ ఉంటారు. కానీ తనెవరో తెలియక బాగా అప్సెట్ అవుతారు. జివోన్ ఎక్స్-మెన్ దొరకకపోతే ఏం, లవ్ లెటర్ ఉందిగా, ఇది హేజున్ కి చూపించి నా గురించి బ్రాక్ చేసుకోవాలి అంటూ డాల్ ని కూడా తనతో పాటు రమ్మంటుంది. ఎక్సైటింగ్ గా ఇద్దరు బాస్కెట్ బాల్ కోర్ట్ కి వెళ్తారు. కానీ హేజున్ అక్కడ ఉండడు. జివోన్ ఎన్నిసార్లు కాల్ చేసినా హేజున్ కాల్ లిఫ్ట్ చేయడు. దాంతో జివోన్ అప్సెట్ అవుతుంది. డాల్ మాట్లాడుతూ లవ్ లెటర్ ఇంటికి వెళ్ళాక చూపించొచ్చుగా అంటుంది. జివోన్ ఇంట్లో సన్హా ఉంటాడు, ఇది చూస్తే ఏదో ఒకటి గొనుగుతాడు, సన్హా లేని చోట చూపిద్దాం అనుకున్నా అంటుంది. ఈ లోపల జివోన్ కు ఒక ఐడియా వచ్చి డాల్ తో మాట్లాడుతూ రేపు సాటర్డే కదా, మా ఇంట్లో కంబైన్ స్టడీస్ చేద్దాం, ఎలాగో సన్హా చదువుకోవడంలో బిజీగా ఉండి రూమ్ లో నుండి బయటకు రాడు, ఇప్పుడు నువ్వు నేను హేజున్ కలిసి ఉంటాం అంటుంది. డాల్ కూడా హేజున్ తో టైం స్పెండ్ చేయొచ్చని ఓకే అంటుంది. సన్హా హేజున్ ని వాళ్ళ రియల్ డాడీ గురించి కనుక్కోవడానికి తన ఆంటీ దగ్గరికి వెళ్దామని పట్టుబట్టడంతో ఆమె కలవడానికి ఆమె ఆఫీస్ కి స్కూల్ అవ్వగానే ఇద్దరు వెళ్తారు. హేజున్ ఆంటీకి వాళ్ళ డాడీ ఇచ్చిన విజిటింగ్ కార్డ్ ఇస్తాడు. అది చూసి ఆంటీ ఫుల్ టెన్షన్ పడుతుంది. హేజున్ ఆంటీతో మాట్లాడుతూ అతనెవరో మీకు తెలుసా, నిన్న నన్ను చూడ్డానికి స్కూల్ కి వచ్చి నా డాడీ అని చెప్పాడు అంటాడు. ఆంటీ కోపంగా ఇతన్ని కలిసే పని అయితే నన్ను ఇంకెప్పుడు కలవకు అంటుంది. హేజున్ ఎందుకు అలా అంటున్నారు అని వాళ్ళ ఆంటీని అడుగుతాడు. ఆంటీ అతన్ని నేను ఒకసారి చూశాను, అప్పుడు మీ ప్రెగ్నెంట్ అమ్మని హాస్పిటల్ బయట వదిలేసి వెళ్ళిపోయాడు. మీ అమ్మ అతనికి ఎన్నోసార్లు కాల్ చేయడానికి చూసింది, కానీ అతను ఏ కాల్ లిఫ్ట్ చేయలేదు. తర్వాత మాకు తెలిసింది అతను రిచ్ ఫ్యామిలీ కూతుర్ని పెళ్లి చేసుకున్నాడని అంటుంది. అది విని హేజున్ బాగా అప్సెట్ అయ్యి అతను నాకు మామ్ ప్రెగ్నెంట్ అయిన విషయమే తెలియదని చెప్పాడు అంటూ నవ్వుతూ పర్లేదు ఇప్పుడు తెలుసుకున్నా కదా, ఇంక నుండి అతన్ని మీట్ అవ్వనులే, నువ్వు బాధపడకు అంటూ నవ్వుతూ ఆంటీ ముందు తన బాధని కవర్ చేసుకుంటాడు. కానీ నిజానికి బాగా బాధపడుతూ ఉంటాడు. సన్హా హేజున్ మూడ్ బాగు చేయడానికి ట్రై చేస్తాడు. హేజున్ మాట్లాడుతూ జివోన్ కి జివోన్ డాడీకి ఈ విషయం చెప్పొద్దు అంటూ వాళ్ళ డాడీ ఇచ్చిన కార్డ్ చించేస్తూ నేనెప్పుడు ఇంక ఇతన్ని కలవను అంటాడు. సన్హా ఆ కార్డ్ చించకుండా ఆపి నువ్వు పుట్టినప్పటి నుండి నిన్ను యాక్సెప్ట్ చేయని అతను ఇన్ని సంవత్సరాల తర్వాత సడన్ గా నిన్ను మీట్ అవ్వడానికి ఎందుకు వచ్చాడో తెలుసుకోవాలిగా అంటాడు. హేజున్ కి బాధలో ఓపిక లేదని సన్హానే హేజున్ ని ఎత్తుకొని ఇంటి దాకా తీసుకొని వస్తాడు. జివోన్ హేజున్ సన్హా నైట్ ఇంత లేట్ అయినా ఇంటికి రాకుండా ఏం చేస్తున్నారని టెన్షన్ పడుతూ వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. వాళ్ళిద్దరూ ఇంటికి వస్తూ ఉండడం పైనుండి చూసి వాళ్ళ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్లి ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్లారు, ఎందుకు ఇంటికి రాలేదు అని అడుగుతుంది. హేజున్ తనకు సమాధానం చెప్పకుండా పరిగెత్తుకుంటూ ఇంట్లోకి వెళ్ళిపోతాడు. సన్హా మాట్లాడుతూ ఏం లేదులే, హేజున్ ఆంటీని చూడ్డానికి వెళ్ళాం అంతే అంటాడు. జివోన్ ఆంటీని చూడ్డానికి వెళ్ళాను అంటే సరిపోతుంది కదా, దానికి నన్ను అవాయిడ్ చేస్తూ కాల్స్ ఎందుకు లిఫ్ట్ చేయలేదు అంటూ రేపు దాల్ ఇంటికి వస్తుంది అని ఇద్దరికి చెప్తుంది. సన్హా మాట్లాడుతూ రేపు కూడా మేమిద్దరం కలిసి బయటకు వెళ్తాం అంటాడు. జివోన్ అసలు మీ ఇద్దరు ఏం చేస్తున్నారు అని అడుగుతుంది. కానీ సన్హా ఏం చెప్పకుండా వెళ్ళిపోతాడు. హేజున్ స్నానం చేస్తుంటే జివోన్ బాత్రూమ్ బయట నుండి రేపు ఎక్కడికి వెళ్తున్నారు, రేపు దాల్ వస్తుంది అని చెప్తుంది. హేజున్ కూడా ఏం చెప్పకుండా దాల్ తో రేపు ఎంజాయ్ చేయి అని చెప్తాడు. పొద్దున్నే హేజున్ సన్హా ఇద్దరు బయటకు వెళ్ళిపోతారు. దాల్ జివోన్ ఇంటికి వస్తుంది. జివోన్ బాధగా వాళ్ళిద్దరు పొద్దున్నే ఎక్కడికో వెళ్ళిపోయారు, వాళ్ళు నా దగ్గర ఏదో దాస్తున్నారు అంటుంది. దాల్ కి హేజున్ సిచ్యువేషన్ అంతా తెలిసినా తెలియనట్టుంటూ కొంచెం టైం ఇవ్వు, వాళ్లే చెప్తారు అంటుంది. జివోన్ సారీ, ఈ రోజు హేజున్ కోసమే వచ్చావు, కానీ హేజున్ లేనందుకు నీకోసం నేను హేజున్ రూమ్ ని చూపిస్తాను అంటూ తనకి హేజున్ రూమ్ చూపిస్తుంది. హేజున్ సన్హా ఇద్దరు హేజున్ డాడీని చూడ్డానికి వెళ్తారు. హేజున్ వాళ్ళ డాడీతో మాట్లాడుతూ ఆంటీ నాకంతా చెప్పింది, అమ్మ ప్రెగ్నెంట్ గా ఉందని తెలిసి నువ్వు మమ్మల్ని ఇద్దరిని వదిలేసావు, నేను ఇక్కడికి వచ్చింది ఈ రోజు నుండి మిమ్మల్ని మీట్ అవ్వను అని చెప్పడానికి అంటాడు. హేజున్ డాడీ మాట్లాడుతూ నా దగ్గర డబ్బులు ఆస్తి అన్ని ఉన్నాయి, కానీ వారసులు లేరు, నా వైఫ్ నాకు వారసులు లేరని ఆస్తంతా తనకి రాసిమ్మంటుంది అంటాడు. హేజున్ కి సన్హాకి ఆయన ఆస్తి కోసం వారసుడు కావాలని హేజున్ ని వెతుక్కుంటూ వచ్చాడని అర్థం చేసుకుంటారు. హేజున్ మాట్లాడుతూ ఒకవేళ డబ్బు కోసమే ఇదంతా చేస్తుంటే ఎవరినన్నా అడాప్ట్ చేసుకోవచ్చుగా అంటాడు. హేజున్ డాడీ మాట్లాడుతూ నిజమైన కొడుకు ఉంటే అడాప్షన్ ఎందుకు, నీకు ఈ డీల్ బెస్టే కదా, నువ్వు ఒప్పుకుంటే నేను నిన్ను అమెరికాకి తీసుకొని వెళ్తాను, తెలుసు కదా అమెరికాలో బాస్కెట్ బాల్ ఫేమస్ అని అంటాడు. హేజున్ ఆ ఆఫర్ ని రిజెక్ట్ చేసి వెళ్ళిపోతాడు. హేజున్ తన ఆఫర్ ఒప్పుకోలేదని హేజున్ డాడీ జివోన్ డాడీ రెస్టారెంట్ కి వెళ్లి జివోన్ డాడీతో మాట్లాడుతూ నేను హేజున్ రియల్ డాడీని అని అంటాడు. అది విని జివోన్ డాడీ షాక్ అవుతాడు. హేజున్ డాడీ మాట్లాడుతూ నేను ఆల్రెడీ హేజున్ ని మీట్ అయ్యాను, చిన్న పిల్లోడు కదా సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నాడు, హేజున్ ని నాతో పాటు అమెరికాకు తీసుకొని వెళ్లాలనుకుంటున్నాను, కానీ దానికి ఒప్పుకోవట్లేదు. జివోన్ డాడీ మాట్లాడుతూ హేజున్ ఇప్పుడు 12th స్టాండర్డ్ లో ఉన్నాడు, ఈ టైంలో అమెరికా అంటే తన స్టడీస్ డిస్టర్బ్ అవుతాయి అంటాడు. హేజున్ డాడీ హేజున్ ని తనతో తీసుకొని వెళ్లడానికి ఒప్పించమని జివోన్ డాడీకి మనీ కూడా ఆఫర్ చేస్తాడు. కానీ జివోన్ డాడీ దాన్ని యాక్సెప్ట్ చేయడు. హేజున్ డాడీ
కోపంగా నిల్చొని మీరు నాతో తమాషా చేస్తున్నారా అంటాడు. ఈ లోపల జీవోన్ దాల్ అక్కడికి వస్తారు. జీవోన్ డాడీ నేను ఈ అంకుల్ తో మాట్లాడాలి, మీరు బయటకు వెళ్ళండి అంటాడు. జీవోన్ బయటకు వచ్చి దాల్ తో మాట్లాడుతూ అక్కడేదో జరుగుతుంది, అక్కడున్న అంకుల్ నాకు మంచిగా అనిపించలా అంటుంది. ఈ లోపల వాళ్ళిద్దరూ అటుగా వెళ్తున్న హేజున్ సన్హాలను చూస్తారు. జీవోన్ వాళ్ళతో డాడీ రెస్టారెంట్ లో ఉన్న అంకుల్ ఏదో తేడాగా ఉన్నాడు, మీరు వెళ్లి చూస్తారా అని అడుగుతుంది. కానీ వాళ్ళిద్దరూ అలసిపోయామంటూ వెళ్ళిపోతూ ఉంటారు. దాల్ బాస్కెట్ బాల్ కోర్ట్ లో అంతా వినింది కాబట్టి ఆ అంకుల్ హేజున్ డాడీ అని తెలుసు. అందుకే దాల్ హేజున్ తో ఆ అంకుల్ చూడ్డానికి నీలాగున్నాడు అని చెప్తుంది. ఆ మాట విని కంగారుగా హేజున్ సన్హా ఇద్దరు రెస్టారెంట్ కి పరిగెడతారు. జీవోన్ దాల్ కూడా వాళ్ళ వెనకాల పరిగెడతారు. కానీ వాళ్ళు అక్కడికి వెళ్లే లోపల హేజున్ డాడీ అక్కడ ఉండడు. సన్హా అక్కడ సిచ్యువేషన్ అర్థం చేసుకుని జీవోన్ ని దాల్ ని రెస్టారెంట్ నుండి బయటికి రమ్మని హేజున్ కి జీవోన్ డాడీకి ప్రైవసీ ఇస్తాడు. జీవోన్ డాడీ హేజున్ తో మాట్లాడుతూ మీ డాడీ నిన్ను మీట్ అవ్వడానికి వచ్చాడని నాకెందుకు చెప్పలేదు, ఒకవేళ ముందే చెప్పుంటే నేను ప్రిపేర్డ్ గా ఉండేవాడిని కదా, మీ నిజమైన డాడీ నేను తీసుకువెళ్ళాలి అనుకుంటున్నాడు, నువ్వు వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు అంటాడు. అది విని హేజున్ జీవోన్ డాడీ నన్ను వెళ్ళిపోమంటున్నాడు అనుకుని ఎమోషనల్ అవుతాడు. జీవోన్ డాడీ మాట్లాడుతూ నీకు నచ్చింది నువ్వు చెయ్యి, కానీ నా ఒపీనియన్ వింటానంటే మాత్రం నువ్వు వెళ్ళడం నాకు ఇష్టం లేదు, ఇక్కడే నాతో ఉంటే నీకోసం రోజు ఫుడ్ చేసి పెడతాను, నీ బట్టలు కూడా ఐరన్ చేసి పెడతాను, నీకు చేసే ఆ చిన్న చిన్న పనుల్లో నాకెంతో ఆనందం వేస్తుంది అంటూ ఎమోషనల్ అయి ఏడుస్తూ నీకు వెళ్ళాలనిపిస్తే వెళ్ళు, నేను నిన్ను ఆపను అంటాడు. హేజున్ ఏడుస్తూ మీకు మా నిజమైన డాడీ వచ్చాడు అని తెలిస్తే నన్ను ఇక్కడ నుండి వెళ్ళిపోమంటారేమో అన్న భయంతో మీకు ఈ విషయం చెప్పలేదు అంటూ గుక్క పెట్టి ఏడుస్తూ ఉంటాడు. అది చూసి జీవోన్ డాడీ హేజున్ ని హక్ చేసుకుని సారీ చెప్తూ నిన్నెప్పుడు వెళ్ళిపోమనన్ను అంటాడు. సన్హా జీవోన్ కి హేజున్ రియల్ డాడీ గురించి అంతా చెప్తాడు. జీవోన్ మాట్లాడుతూ మంచిదేగా హేజున్ కి డాడీ ఉంటే అంటుంది. సన్హా మాట్లాడుతూ అది మంచి విషయమా, ఒకవేళ వాళ్ళ డాడీ హేజున్ ని తీసుకుని వెళ్ళిపోతే అంటాడు. జీవోన్ మాట్లాడుతూ హేజున్ ని తీసుకుని వెళ్ళిపోతే మా డాడీ ఏమైపోతాడు, రోజు హేజున్ ఒక్క పూట తినకపోతేనే కంగారు పడుతూ ఉంటాడు, ఇంకా వెళ్ళిపోతే ఎలా, హేజున్ వాళ్ళ ఆంటీని మీట్ అవ్వడానికి అప్పుడప్పుడు వెళ్తున్నట్టు వాళ్ళ డాడీని మీట్ అవ్వడానికి అప్పుడప్పుడు వెళ్తే సరిపోతుంది అంటుంది. ఇదంతా హేజున్ అక్కడే నిల్చొని వింటూ ఉంటాడు. దాంతో మళ్ళీ ఎమోషనల్ అయి ఇద్దరిని హక్ చేసుకోవడానికి వెళ్తాడు. జీవోన్ డాడీ సన్హా డాడీతో మాట్లాడుతూ ఒకవేళ కానీ హేజున్ డాడీ తనని తీసుకుని వెళ్తా అని ఫోర్స్ చేస్తే ఈ రెస్టారెంట్ ని అమ్మైనా సరే లాయర్ ని అపాయింట్ చేద్దామని చెప్తాడు. తర్వాత మనకి సన్హా వాళ్ళ మమ్మీని చూపిస్తారు. ఆమె వాళ్ళ కూతుర్ని తీసుకొని సవుల్ నుండి సన్హాని మీట్ అవుదామని అక్కడికి వస్తుంది. జీవోన్ ఫైనల్ గా హేజున్ కి సన్హాలకి తనకి ఎక్స్మెన్ రాసిన లవ్ లెటర్ ని చూపించి ఎక్సైటింగ్ గా నేను డేట్ చేయబోతున్నా అని చెప్తుంది. సన్హా అది విని అప్సెట్ అయ్యి ఆ లెటర్ ని లాక్కుంటాడు. ఇక్కడితో ఎపిసోడ్ 3 ఎండ్ అవుతుంది. మీకు కూడా బ్లడ్ రిలేటెడ్ కాకపోయినా మీ గురించి ఆలోచించి కేర్ తీసుకునే ఫ్యామిలీ లాంటి పర్సన్స్ మీ లైఫ్ లో రావాలని కోరుకుంటూ నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో తెలుసుకోవడం కోసం నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మీకు నెక్స్ట్ ఏ డ్రామా ఎక్స్ప్లెనేషన్ కావాలో కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.